హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు జస్ట్ ఒక చిన్న ఫ్రాంక్ చేద్దాం. మనం మనుషుల్లో మానవత్వం ఇంకా ఉన్నదా లేదా అనేది ఒక చిన్న టెస్టింగ్. ఇది ఎవరిని బాధ పెట్టాలని కాదు, సమాజంలో ఎవరైనా హెల్ప్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కేవలం తెలుసుకోవడానికి మాత్రమే. చూద్దాం. అయితే కంటెంట్ ఏంటంటే, నా పర్సు పడిపోయింది, నేను చాలా దూరం పోవాలి, నాకు ఒక 500 రూపాయలు కావాలి. ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి చూద్దాం, ఏమంటారు? అడుగుతున్నాగా అన్నా, తెలుగా? ఏం లేదు, నాది పర్సు రన్నింగ్లో ఇప్పుడు వస్తుంటే పడిపోయింది. ఏడ పడిపోయింది తెలియదు, మొత్తం మీద ఊరుకోవాలి. ఒక 500 ఉంటే ఇస్తే నేను మీ నెంబర్ రాసిస్తే ఊరికైనా కేసేస్తా. అట్లా అని కర్నూలు जाने का है मैं मेरा हाँ हाँ आपका नंबर दो, मैं जाने के बाद मैं डालता हूँ. हाँ ओके. मेरे बच्चे को नंबर फोन पे कर दूँ. फ़ोन में नहीं है भाई, इसलिए तुम्हारा मर्जी है, मैं कैसा देते वो उसको कुछ भी नहीं कर सकते. बचाने वाला है. चलो भाई देवो ना को सोच लेता. नहीं, मेरा फ़ोन में नहीं है, इसलिए. नहीं भाई, तू किसको पे आता तुम्हारे फोन में डाल दो. అన్న నమస్తే. ఏం లేదే, వస్తుంటే నా పర్సు పోయింది, ఒక 500 రూపాయలు కావాలి. నేను మీ నెంబర్ ఇస్తే నేను కర్నూలు పోవాలి. నేను అన్న అర్థం కాలేదు. ఒక 500 ఇస్తే మీ నెంబర్ ఇస్తే నేను పోయినాక నేను ఫోన్పే చేపిస్తాను. మా ఫ్రెండ్తో కూడా చేపిస్తా. అట్లా చేస్తారు. మనిషి కొద్ది నమ్మకం ఉండాలి. 10 రూపాయలు పోతే 500 రూపాయలు నువ్వు తీసుకుపోయి చేస్తాడు. వాళ్ళు నమ్ముతారా? ఎవరు కూడా మనం చెప్పలేము. మన 500 600 చేయొచ్చు, ఎవరో నమ్మాలి. కానీ నాకైతే నమ్మకం నమ్మకం నేను చెప్పలేదు. నాకైతే కొత్త కదా, లోకల్ పరిచయం ఉన్న పెట్టుకో, ఆ దగ్గర వసూలు చేసుకుంటూ కూడా. కానీ అన్న నమస్తేనే. అవునా అన్న? బాగున్నా అన్న. ఏం లేదు, మనది వాస్తవానికి ఇక్కడ కాదన్న, మనది పర్సు పడిపోయింది. ఒక 500 హెల్ప్ చేస్తే మీరు ఏమైనా ఫోన్పే ఏమైనా నెంబర్ ఉందనుకో, నేను మీకు ఖచ్చితంగా నేను మధ్యాహ్నం కల్లా లేపిస్తాను. ఏమైనా సాయం చేయగలుగుతారా? నాకు పని లేక 2 నెలలు అవుతుంది. పని లేక 2 నెలలు అవుతుంది అంటే డబ్బులు లేవు? డబ్బులు లేకనే ఇబ్బంది. ఇద్దరు ముగ్గురిని అడిగినా లేవంటున్నారు, హెల్ప్ చేస్తలేరు. ఏం చేయమంటున్నాం మరి? ఎట్లా రావాలి మరి? ఉన్నాయి, క్యాష్ ఉన్నాయి, ఇంటి కార్డు ఉన్నాయి. అదే అన్న నమస్తే. నేను తెలుగు हिंदी है. ये थोड़ा मेरा पर्स गिर गया है भाई, एक 500 रुपये चाहिए. मैं फ़ोन पे नंबर मैं गाँव जाने के बाद पैसे नहीं है. चल ठीक है అన్న, ఒక చిన్న హెల్ప్ అన్న. నా పర్సు మార్నింగ్ వస్తుంటే పడిపోయింది. బాయ్ అవి హిందీ అయితే తెలుగు హిందీ. నాది పర్సు పడిపోయింది అన్న. ఒక 500 హెల్ప్ చేస్తే ఊరిపోయినాక నేను మీ నెంబర్ చెప్తే फ़ोनपे చేస్తా. नहीं कसम से डालता हूँ मैं. आफ्टरनून 12 बजे तक डालता हूँ मैं तो कर्नूल जाने के. ओके, आप सेट नहीं होता? अच्छा, काम करे सो वाला. ఓకే ఓకే, పర్వాలేదు. సార్ నమస్కారం సార్. నాది వస్తుంటే పర్సు పడిపోయింది. ఏడ పడిపోయిందో తెలియదు. అందులో 3000 ఉండే. ఒక 500 హెల్ప్ చేస్తే మీ నెంబర్ చెప్పండి, నేను ఫోన్పే చేస్తాను. నేను మధ్యాహ్నం ఊరిపోయినాక. మేడం ఇక ఫోన్ మాట్లాడుతుంది. మేడం ఏమి హెల్ప్ చేస్తుంది? డబ్బులు కూడా రాలేదు. పర్సు పోయింది మేడం, పర్సు పోయింది. ఒక 500 హెల్ప్ చేస్తే మధ్యాహ్నము మీ నెంబర్ చెప్తే నేను ఫోన్పే చేపిస్తాను. 500 ఇప్పుడు డ్యూటీలో మేము దేం కదా అమౌంట్. మీ ఓన్ క్యాష్ ఉంటే అట్లా. ఓన్ క్యాష్ తీసుకురాము డ్యూటీలో. అచ్చా, మీకు ఓన్ క్యాష్ తీసుకురారా? సరే ఓకే. థ్యాంక్ యూ మేడం. చూశారుగా మిత్రులారా, ముఖం మోహం తెలియని వాళ్ళకు 500 అంటే ఎవరైనా సరే ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ ఏదేమైనా సరే కొంతమంది మరీ మొత్తమే లేవనకుండా ఇక వాళ్ళు చెప్పే సమాధానం అయితే నాకు బాగా నచ్చింది.
మన వీడియో మొత్తం చూశారు కదా, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న డెమో మాత్రమే ఇది. థ్యాంక్ యూ.